ఐలాండ్ తెలుగులో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నా. ఈ ఫిలిం ఎందుకు సన్ నెక్స్ట్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. తమిళ్లో పొంగల్ విన్నర్ ఈ సినిమా. అక్కడ పొంగల్ వార్ లో గెలిచి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐలాండ్ మూవీ చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే విజువల్గా అయితే చాలా బాగుంది, కానీ మెయిన్ పిల్లర్ అయిన స్టోరీ అయితే వీక్గా ఉంది. సినిమా స్టోరీ వైజ్ కొత్తదేమీ లేకున్నా ఆ విఎఫ్ఎక్స్ అనేవి బ్రిలియంట్గా ఉన్నాయి. డెఫినెట్లీ మీకు ఈ సినిమా నచ్చినా నచ్చకపోయినా ఆ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం పక్కాగా నచ్చుతుంది. అంటే కాన్సెప్ట్ రొటీన్ అయినా మనల్ని ఎంటర్టైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. స్టోరీ విషయానికి వస్తే శివకార్తికేయన్ యాజ్ తమిజ్ ఒక రైతు. నేచర్కి ఏమాత్రం నష్టం కలగకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతు. అలా చేయడం వల్ల నష్టాలే చూస్తూ ఉంటాడు. ఇలా అయితే కాదని వాళ్ళ అమ్మ అతన్ని సిటీకి పంపిస్తుంది. మరోవైపు ఆర్యన్ అనే సైంటిస్ట్ పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా నోవా గ్యాస్ని కనిపెట్టే పనిలో ఉంటాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో స్పార్క్ అనే క్రిస్టల్ని యూజ్ చేస్తాడు. ఆ క్రిస్టల్ కోసం తట్టు అనే ఏలియన్ భూమి మీదకి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది, తట్టుకి ఆ స్పార్క్ ఎందుకు కావాలి, దానికి శివకార్తికేయన్కి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఐలాండ్ని సినిమాలో ఏదో ఆర్టిఫిషియల్ లా కాకుండా విజువల్గా బాగా ప్రజెంట్ చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ బీజియం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. విజువల్స్ సినిమాని ఒక ఎత్తుకు తీసుకెళ్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సినిమాకి అంత అవసరం అనిపించలేదు. శివకార్తికేయన్ యాజ్ యూజువల్ తన పర్ఫార్మెన్స్తో అయితే మనల్ని ఇంప్రెస్ చేస్తాడు. కొన్ని సీన్స్ లైక్ ఐలాండ్ డ్యాన్స్ చేసే సీన్స్, ఇంకా కొన్ని సీన్స్ అయితే బాగా తీశారు. మైనస్ పాయింట్, వీక్ స్టోరీ అండ్ అక్కడక్కడైతే సాగ తీశారు బాస్. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే ఈ వీకెండ్ ఫ్యామిలీతో ముఖ్యంగా పిల్లలతో అయితే హ్యాపీగా చూడొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని చూసి. ఐటీ రేటింగ్ వచ్చేసి 2.75/5. ఇలాంటి ఎన్నో మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.